హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు కాకరకాయ పులిహోర చూపిస్తానండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడు అర్థమవుతుందండి. ఎందుకంటే కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కదండి. అందుకే ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తానండి. ఇక్కడ రాత్రి నేను చింతపండు నానపెట్టి పెట్టుకునిండానండి. కరివేపాకు, కొత్తిమీర పెట్టుకునిండానండి. నెక్స్ట్ కాకరకాయ ఇట్లా సీడ్స్ అన్నీ తీసేసి వెనకాల బాగా తురిమి నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. నెక్స్ట్ పచ్చి నువ్వులు డ్రై రోస్ట్ చేసేసి కూల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ మిక్సీలో వేసుకోవాలండి. ఇక్కడ కాకరకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునిండానండి. అప్పుడే బాగా ఉడికేది. చల్లగా అయిన నువ్వులు మిక్సీలో పెట్టుకోవాలండి. నెక్స్ట్ చింతపండు గొజ్జు తీసుకుని పెట్టుకోవాలండి. కొంచెం నీళ్ళుగానే వేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీలో నువ్వులతో పాటు ఎండిపోయిన కరివేపాకు అండి. ఈ ఎండిపోయిన కరివేపాకు బాగా కడిగి మనం బయట పెట్టినామంటే, ఫ్యాన్ కింద పెట్టినామంటే 2-3 డేస్లో అది బాగా డ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఎండిపోయిన కరివేపాకుని కొంచెము ఆ నువ్వుల దాంట్లో వేసుకుని బాగా గ్రైండ్ కావాలండి. పొడి పొడిగానే గ్రైండ్ కావాలండి. నీళ్ళు పోసుకుని మనం గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు నువ్వులును కరివేపాకు బాగా పొడి అయిపోయిందండి. ఇట్లు ఉండాలండి. లైట్ గ్రీన్గా ఉండాలండి. అప్పుడేనండి పులిహోర బాగా టేస్ట్ వచ్చేది. ఇప్పుడు నువ్వులు కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ రాత్రే నానపెట్టుకున్న చింతపండు ఇట్లా గొజ్జు తీసి పెట్టుకోవాలండి. కొంచెం నీళ్ళుగానే ఉండాలండి. కాకరకాయ పులిహోర గొజ్జు చేయాలంటే ఫస్ట్ ఈ కాకరకాయలో ఉండే ఆ చేదంతాను పోవాలండి. అందుకే ఒక గడాయిలో మనము చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ అంతాను వేసేసి చింతపండు నీళ్లు నేను సపరేట్గా పెట్టుకునిన్నానండి. ఆ చింతపండు నీళ్లు దీంట్లో వేసేసి ఒక 30 మినిట్స్ నానబెట్టాలండి. అప్పుడు దాంట్లో ఉండే చేదంతాను ఆ చింతపండులో వెళ్ళిపోతుందండి. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇంకా 30 మినిట్స్ అయిపోయిందండి. ఇక్కడ చింతపండు గొజ్జు కూడా రెడీగా ఉంది. నానిపోయిన కాకరకాయలు కూడా రెడీగా ఉందండి. ఈ ప్రాసెస్ చేసేకి మనము నార్మల్ గడాయి పనికిరాదండి. బాగా దప్పంగా ఉండాలండి. ఇట్లా దాంట్లో చేసేటప్పుడు మాడిపోదండి. ఇప్పుడు ఆ స్టీల్ దాంట్లో మనం ఏదైతే గొజ్జు తీసి పెట్టుకునిండామో ఆ చింతపండు రసం అంతాను వేయాలండి. వేసినాక మనము ఇప్పుడే కొన్ని మసాలాలు ఆ చింతపండు రసంలో యాడ్ చేయాలండి. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి వేయాలండి. నేనేమో పులిహోరకి సాంబార్ పొడే వేస్తాను. సాంబార్ పొడి వేయాలా. నెక్స్ట్ 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఇది పులిహోర కదా, పులిహోర గుజ్జు కదా, అందుకే బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చింతపండులో వేసిన ఆ కాకరకాయ ఉంది కదండి, అది తీసి స్టవ్ మీద పెట్టి కొంచెం హై ఫ్లేమ్లోనే బాగా బాయిల్ కావాలండి. అప్పుడే కాకరకాయలో ఉన్న చేదంతాను ఆ చింతపండులోకి వెళ్ళిపోతుందండి. బాగా బాయిల్ కావాలండి. నెక్స్ట్ ఆ కాకరకాయ కూడా కొంచెం మెత్తగా అవుతుందండి. ఇట్లా బాయిల్ చేసేటప్పుడు పైన నురుగ వస్తుంది కదండి, ఆ నురుగంతాను తీసేయాలండి. నురుగంతా తీసేసినాక మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి కాకరకాయ ఉడికిందా లేదా అనేసి. ఎందుకంటే ఉడకలేదు అంటే ఇంకొక 5-10 మినిట్స్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇప్పుడు కాకరకాయ బాగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఆ నీళ్ళంతాను తీసేసేయాలండి. నీళ్ళన్నీ తీసేసినాక హాట్ వాటర్లో మళ్ళాకి ఆ కాకరకాయ కడగాలండి. ఒక 2-3 టైమ్స్ ఇట్లా కడిగితే కన్నా కాకరకాయలో ఉన్న చేదంతా వెళ్ళిపోతుందండి. నేను ఇక్కడ చెక్ చేసినానండి. ఇంకా కొంచెం లైట్గా చేదు ఉన్నట్లుందండి. అందుకే నేను మళ్ళాకి ఒక 2-3 టైమ్స్ హాట్ వాటర్ తీసుకుని బాగా కడిగినానండి. బాగా కడిగినాక ఇంకా కాకరకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ కాకరకాయ ప్రాసెస్ చేస్తున్నాను కదండి, ఇదంతా కంపల్సరీ చేయాలండి. అప్పుడే దాంట్లో ఉండే చేదంతాను వెళ్ళిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండులో ఉన్న మసాలాలన్నీ ఉన్నాయి కదండి, అదంతాను స్టవ్ మీద పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ కావాలండి. అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఆ మసాలాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి కదండి, అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చూడండి చింతపండు అంతాను బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు కరివేపాకు పొడి ఒక 4-5 స్పూన్స్ వేసినానండి. ఎందుకంటే అప్పుడే బాగా టేస్ట్ వస్తుందండి పులిహోరకి. ఇప్పుడు ఆ చింతపండు గొజ్జంతను బాగా కలపాలండి. కలిపినాక మళ్ళాకిను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఎందుకంటే సరిపోతుందో లేదో అనేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకునిన్నాను. నెక్స్ట్ 3-4 స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ వేసుకునిన్నానండి. బెల్లం పౌడర్ వేసుకుని బాగా కలపాలండి. ఇప్పుడు చూడండి బాగా గుజ్జు రెడీ అయిపోయింది. ఆయిల్ అంతాను పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లో మనము ఉడికించి పెట్టుకున్న కాకరకాయ వేసి బాగా కలపాలండి.
అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందా? లేకపోతే బెల్లం సరిపోయిందా అనేసి. ఇంక సరిపోలేదంటే మీరు కొంచెం వేసుకోవచ్చండి. ఇక్కడ కాకరకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. దీనికి తాలింపు నేను సపరేట్‌గా చేసుకొని పెట్టుకునిండానండి. ఇక్కడ అన్నము వేడిగా ఉండకూడదండి. అన్నం అంతాను బాగా చల్లగా అయిపోవాలండి. దాంట్లో కాకరకాయ గొజ్జు ఒక 2 గరిటెలు వేయాలండి. 2 గరిటెలు వేసినాక బాగా కలపాలండి. మీరు అప్పుడప్పుడు టేస్ట్ చూడండి. మీకు కానీ టేస్ట్ సరిపోలేదు అంటే ఇంకో గరిటె వేసుకొని కలుపుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదండీ! ఆ తాలింపు కూడాను వేసుకొని బాగా కలపాలండి. నేను ఎప్పుడు పులిహోర గొజ్జు చేస్తే కూడాను తాలింపు సెపరేట్‌గా చేసుకుంటానండి. ఆ గొజ్జులో అంతాను కలపకూడదు. గొజ్జులో కలిపితే ఏమైపోతుందంటే ఆ తాలింపు అంతాను మెత్త మెత్తగా అయిపోతుందండి. బాగోదు. అందుకే మనం సెపరేట్‌గా ఇట్లా తాలింపు రెడీ చేసుకొని ఇట్లా పులిహోర గొజ్జులో వేసి కొత్తిమీర కొంచెం వేసి కలిపేసినాక ఇంకా కాకరకాయ పులిహోర అన్నం రెడీ అయిపోయిందండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోనండి. మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.